సో నా సినిమా ద డెవిల్స్ చైర్ సినిమా మీరందరూ ఆశీర్వదించడానికి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు చెప్పినట్టు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఇంకా ఉంటున్నందుకు సంతోషించాలా, లేకపోతే 23 సంవత్సరాల నుంచి ఇంకా స్ట్రగుల్ చేస్తున్నందుకు టెన్షన్ పడాలి అర్థం కావట్లేదు. కానీ ఒకటే మాట, కష్టపడే వాళ్ళకి సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది. కొంచెం ముందు వెనక అవ్వచ్చు, కానీ తప్పకుండా ఒక సక్సెస్ వస్తుందని నమ్మి 23 సంవత్సరాల నుంచి ఉన్న నా ట్రావెల్ కావలిస్తే ఇంకో 23 సంవత్సరాలు కూడా నేను చేస్తాను. కానీ ఇక్కడ సక్సెస్ సాధించిన తర్వాత నేను రిలాక్స్ అవుతాను. ఎందుకంటే చాలామంది అంటే ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్లో అట్లీస్ట్ ఇన్ని కోట్ల మందిలో ఒక ఇద్దరన్నా అరే అదిరియాబిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇలా చేయాలి అలా చేయాలని అనుకునే ఆ ఇద్దరి కోసమైనా నేను ఓడిపోతే వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడానికి కోసమైనా నేను ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉంటాను. అండ్ అమెరికాలో జాబ్ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో నేను జాబ్ చేసినా కూడా నాకు నా ఇంట్రెస్ట్ కానీ నా ప్రేమ కానీ మొత్తం సినిమా మీదనే. కాబట్టి అన్ని వదులుకొని నేను సినిమా గురించే తాపత్రయపడుతూ సినిమా గురించే నేను పనిచేస్తున్నాను. అలా నాకున్న డెడికేషన్కైనా ఎప్పటికైనా ఒక మంచి హిట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఒక ఆర్టిస్ట్కి లైఫ్ మారిపోతుందండి. ఎప్పటి నుంచో కష్టపడుతున్న ఒక ఆర్టిస్ట్కి ఒక శుక్రవారం లైఫ్ టర్న్ అయిపోతుంది. లేదా కొత్తగా వచ్చిన ఒక ఆర్టిస్ట్ కూడా ఆ శుక్రవారం ఒక బ్రేక్ వచ్చేసి టాప్ స్టార్ అయిపోతారు. అలా నాకు నమ్మకం ఉన్న శుక్రవారం ఈ 21వ తారీఖు ఫిబ్రవరి ద డెవిల్స్ చైర్ రిలీజ్ అవుతున్న సినిమా. ఈ సినిమాకి మామూలుగా సాంగ్ మీరు చూసే ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సాంగ్. సో ఈ సినిమాని నిర్మించినందుకు వెంకట్ దుగ్గిరెడ్డి గారికి, అలాగే చంద్ర గారికి, చైతన్య గారికి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ సో మచ్. అండ్ డైరెక్టర్ గంగ గారికి, ఆయన నేను చాలాసార్లు అనుకున్నాం కలిసి చేయాలి అని. ఓ 2-3 ప్రాజెక్ట్స్ డిస్కస్ కూడా చేసుకున్నాం. ఫైనల్గా ఇది షేప్ అప్ అయింది. సో ద డెవిల్స్ చైర్ అని ఎందుకు అనుకున్నామంటే, ఈ పేరుతో వస్తే ఏ లాంగ్వేజ్లో అయినా సరే చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు. కాబట్టి ఆ పేరు అండ్ మీకు చిన్న హింట్ ఆల్రెడీ మన ఇచ్చారు, బట్ నేను చెప్తాను. మనిషికి అత్యాశ అనేది ఒకటి ఉంటుంది, గ్రీడ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ గ్రీడ్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ తప్పి కొన్ని తప్పులు చేయడం స్టార్ట్ చేస్తాం మనం, మనుషులకి అది నైజం. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ఒక డెవిల్ ఏం చేస్తుంది, దానికి హీరో ఎలా బలి అవుతాడనేది సినిమాలో చాలా మంచి కాన్సెప్ట్గా చూపించారు. మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో. అంతేకాకుండా మిమ్మల్ని డెఫినెట్గా ఈ సినిమా భయపెడుతుంది. అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు గంగాధర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సాంగ్ ఇందులో బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చినందుకు అభిషేక్ గారికి అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రేష్మా గారికి అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ, మన ఎడిటర్ హేమంత్ గారికి, బాబీ గారికి ముఖ్యంగా. వీ వర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఎవరి పేరైనా మర్చిపోతే సారీ. అండ్ ముఖ్యంగా మా గడ్డం నవీన్, ఎందుకంటే నవీన్ని నేను మా టీంలో తీసుకున్న విషయం పక్కన పెడితే, ఎక్కడికి వెళ్ళినా మా అభియన్నకు ఒక ఛాన్స్, మా అభియన్నకు ఒక సినిమా అని చెప్పి తాపత్రయపడుతూ ఉంటాడు మా నవీన్. సో ఇంతమంది నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను నా గురించి ఆలోచించకుండా వాళ్ళ మీద వదిలేస్తే థ్యాంక్స్ అనుకుంటాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడే వెళ్ళిపోయారు మా నవీన్ గారు, నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్. నేను ఇంకో సినిమా చేయబోతున్నాను. ఆయన ఆ సినిమా స్టోరీ ఒక 1/2 hour 40 minutesలో వినేసి, ఓకే నేను ఈ సినిమా చేస్తున్నాను, నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడడానికి నేనేం చేయాలో నా సపోర్ట్ నీకు ఉంటుందని చెప్పేశారు. సో అంత కాన్ఫిడెంట్గా నా మీద నమ్మకం పెట్టినందుకు ఆయన పెట్టుకున్న 100%కి నేను 200% నేను పనిచేస్తాను దాన్ని కరెక్ట్ సక్సెస్ఫుల్ వేలో తీసుకెళ్ళడానికి. సో నాకు అవకాశం ఇస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా మీరందరూ సపోర్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ విచ్చేసినందుకు
గంగుల కమలాకర్ గారికి అండ్ ఎస్పీ గారికి, సురేష్ అన్నకి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, అండ్ అనంత్ శ్రీరామ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, వీరశంకర్ గారు, అందరికీ వచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్. సో అందరికీ కామేష్ అన్న, స్వామి గారు, అందరికీ థ్యాంక్స్. నన్ను అండ్ మా టీమ్ని సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి సినిమా మాత్రం చూపిస్తాము ఈ డెవిల్స్ చైర్ ద్వారా. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అభి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మేమైతే ఈగర్లీ వెయిటింగ్ 21st ఎప్పుడెప్పుడు వస్తుందో, ఎప్పుడెప్పుడు ఈ మూవీ మేము థియేటర్స్ లో చూడాలి. సో ప్రతి ఒక్కరికి హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ది డెవిల్స్ చైర్. అసలు ఆ చైర్ ఏంటి, ఆ డెవిల్ ఏంటి, అవన్నీ ఇందాక నుంచి నాకే ఒక ఎక్సైట్మెంట్ అనమాట. దయ్యం అంటే ఓకే, కానీ చైర్ అనేది ఎందుకు వచ్చింది అని. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నాకు మాత్రమే కాదు, మీ అందరికీ ఆన్సర్ తెలియాలి అని అంటే మనందరం కూడా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ హాల్లో ఉన్నారో, ఈ ల్యాబ్ లో ఉన్నారు, మీరు అందరూ కూడా ఇంకొక 10 మందిని తీసుకొని తప్పకుండా థియేటర్కి వెళ్ళండి. మూవీ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఒక సక్సెస్ మీట్ లాగానే ఉందండి ఇక్కడ క్రౌడ్ ఉందని మన వాళ్ళందరినీ చూస్తుంటే. థ్యాంక్స్ అందరికీ వచ్చినందుకు. అండ్ అలాగే నేను మెన్షన్ చేయడం మర్చిపోయా, మా హీరోయిన్ స్వాతి. సో స్వాతి నిజంగా ఈ సినిమాలో ఇందులో హీరోయిన్ అని పక్కన పెడితే క్యారెక్టర్ వైజ్ చూసుకోండి, చాలా బాగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ తనది కూడా. సో అండ్ షీజ్ ఎ లవ్లీ కో ఆర్టిస్ట్. పోస్టర్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కామెడీ ఫేసులతో మా జబర్దస్త్లో కామెడీ స్కిట్లలో వచ్చిన ఫొటోస్ పెడతా ఉంటారు మాయి. అలా కాకుండా ఈసారి కొంచెం సీరియస్గా అదేదో హిందీ సినిమా హీరో లాగా నాకే హ్యాపీగా ఉంది ఆ పోస్టర్ చూస్తుంటే. సో మా డిజైనర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ స్వాతిని మాట్లాడుతుంది.